మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి రేకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కలిసి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జలు లేకుండా చేరి ప్రార్థించుండగా వాక్యం లేడు. వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేస్తున్నామని నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ నిర్గమకు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. భక్తుడైన పేతురు క్రీస్తు పేరును బట్టి క్రీస్తు నామాన్ని ధరించిన వారుగా ప్రభు ప్రేమ చేత ప్రభు ప్రేమలో కొనసాగుతూ ఆయా దేశాల యందు చెదిరిన విశ్వాసులందరికీ శుభమని చెప్తూ నేడు సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్న మనలను ఆయన ప్రేమయందు, ప్రభు ప్రేమయందు, ప్రభు కృపయందు, క్రీస్తులో పాలిభాగస్తులు కాగలుగుటకు పిలువబడిన ప్రతి విశ్వాసికి క్రీస్తు నామాన్ని బట్టి కలిగిన విధానములో కొనసాగుతున్న విధానాన్ని బట్టి పేతురు తన పత్రికలో చెప్తున్న మాటలు. అవును, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక అంటాడు. అంటే క్రీస్తు నామాన్ని ధరించినందువల్ల నీవు సిగ్గుపడక క్రీస్తు నామాన్ని బట్టి నీవు జీవించాలి. ఏ నామం అయితే నిన్ను రక్షించిందో, ఏ నామం అయితే నీకు నిత్యరాజ్యాన్ని ఇచ్చిందో ఆ పరిశుద్ధ నామాన్ని బట్టి, ప్రభు నామాన్ని బట్టి క్రీస్తులో నీవు కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో దానిని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అంటున్నాడు. క్రీస్తు నామాన్ని బట్టి, క్రీస్తు నామమును కొన్న ఆ యొక్క దైవత్వాన్ని, ఆ దైవనామాన్ని, తండ్రి చిత్తములో ఆయన కుమారుడైన ప్రభువు యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా, కలిగిన వారముగా, ఆ ప్రేమ యందు కొనసాగుతున్న వారముగా మనము జీవించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తూ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అంటాడు. అంటే నీకు కలిగే శ్రమ, విషాదం, వేహమందు మరి విశ్వాసికి కదిలే అనేకమైన పరిస్థితులు ఏవైతున్నావో వాటన్నిటిని గురించి పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఇహమందు మనకు అనేకమైన శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. అయితే వాటన్నిటిని కూడా జయించడానికి ప్రభు మనకి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేవాడు. కాబట్టి ఇక్కడ నీవు విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో రక్షింపబడిన నీవు ఆ రక్షణలో కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇక్కడ భక్తుడు పేతురు గుర్తు చేస్తున్నాడు. క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించిన అతడు సిగ్గుపడక అంటాడంటే క్రీస్తు నామాన్ని ధరించిన నీవు ఇహమందు ఆ నామాన్ని నీవు ధరించటంలో నీకు ఏమైనా అనేకమైన ఇబ్బందులు, శోధనలు ఎదురైనప్పటికీ దాన్ని బట్టి నీవు సిగ్గుపడక ఏమనలా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఆ ప్రభు పేరును బట్టి నీవు మహిమపరచాలి. ప్రభు నామ అంటే అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ఆ నామాన్ని బట్టి, ఆ నామాన్ని కలిగిన వాడుగా, ఆ నామాన్ని ధరించిన వాడుగా నీవు విశ్వాసంలో కొనసాగవలసి ఉన్నదనే విషయాన్ని భక్తుడైన పేతురు గుర్తు చేస్తూ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే తీర్పు దినము, క్రీస్తు రాకడ దినము, ప్రభు రాకడ దినము, మనం అంత్యదిన అపాయకర దినాల్లో ఉన్న మనకి ప్రభు యొక్క రెండో రాకడలో ఆయన వాని పనుల చెప్పున, వాని తలంపులు చెప్పున, ఆలోచన చెప్పున ప్రతి వానికి ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి అన్నాడు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అన్నాడు. మన యొద్దనే అంటే ఏంటి? మనం జీవించున్న దినాలలో ప్రభు యొక్క రాకడ యొక్క ఉద్దేశాలను మనం ఎరిగిన వారముగా, కలిగిన వారముగా, క్రీస్తును ధరించుకున్న వారముగా, విశ్వాసంలో కొనసాగుతున్న వారముగా,
ఆ విశ్వాసములో మరణము వరకు పోరాటంలో కొనసాగే వారిగా మనం ఉండాలనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నారు. అంతము వరకు క్రీస్తును కలిగి సహిస్తూ ధరిస్తూ భరిస్తూ క్రీస్తు నామం నిమిత్తము ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుంచి నువ్వేమవుతున్నావంటే రక్షణలోనికి కొనసాగుతున్నావు. అందుని బట్టి ఇక్కడ పేతురు చెప్తున్న మాట, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది అంటాడు. అంటే ప్రభు తిరిగి రాబోతున్నారు కాబట్టి అది మన యొద్దనే ఆరంభమైతే, ఒకవేళ అది మనతోనే మన తరంలోనే అది ప్రారంభించబడితే అనే విషయాన్ని చెప్తూ, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమోగున. ఒకవేళ దేవుని మాట వెనుక వాక్య విరోధంగా, వాక్యాన్ని కాక తమ యొక్క ఆలోచనల చేత తలంపుల చేత మరే ఇతరమైన వాటిని సేవిస్తున్న వారి పరిస్థితి ఎలాంటిదో అనే విషయాన్ని పేదరు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు అంటాడు. అంటే నీ భక్తి, నీ విశ్వాసము నిన్ను రక్షణలోనికి తీసుకురాకపోతే, ఒకవేళ తీర్పు దినాన్ని అక్కడ దేవుని ఎదుట నిలబడినప్పుడు నీవు రక్షింపబడకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ రక్షణ విషయంలో దేవుని యొద్ద నీకు ఏదైతే ఒక నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణ లేని ఇతరుల వల్లే నీవు కూడా ఉంటున్నావేమో అనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అంటున్నాడు. అంటే ఇంత భక్తి చేసి, ఇంత విశ్వాసం చేసి నువ్వు నిత్యరాజ్యాన్ని పొందలేకపోతే నీ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అంటాడు. అంటే నీవైతే దేవుని యందు విశ్వాసం కలిగి రక్షణలో కొనసాగుతున్నావు, దేవుని ఎరగని వాని పరిస్థితి, దేవుని తెలుసుకోని వాని పరిస్థితి, మరి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారి పరిస్థితి, వారి గతేమవును అంటాడు. అంటే అంత్య దినాలు, అపాయకర దినాల్లో ఉన్న మన ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాల గుడితనాన్ని కలిగించడం ద్వారా అనేకులు విశ్వాసము నుండి కోల్పోయి పాపములోనికి, లోకములోనికి, శరీరములోనికి, ఇతర సంబంధమైన వాటికి, భ్రష్టత్వంలోనికి పోతున్నారు. కాబట్టి ఈ దినాలు క్రీస్తు దినాలు, క్రీస్తు రాకడ దినాలను గురించి నీవు క్రీస్తులో శ్రమలో పాలిభాగస్తుడు కావాలనే విషయాన్ని భక్తుడి పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపుడు ఎక్కడ నిలుతురు అంటూ. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలంటారు. నీ నమ్మకం, నీ విశ్వాసం, ప్రభు పట్ల నీకున్న ప్రేమ, ఇవన్నీ నువ్వేం చేయాలంట? కొనసాగించవలసి ఉన్నది. అట్టి నమ్మకాన్ని, అట్టి విశ్వాసాన్ని, అట్టి భక్తిని నీవు చెయ్యాలి. కాబట్టి భక్తుడైన పేతురు ఇక్కడ చెప్తున్న మాట, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటే క్రీస్తు కొరకు శ్రమిస్తున్న ప్రతి విశ్వాసి తన కలిగే శోధన, శ్రమలు ఇవన్నిటిలో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ విజయాన్ని గురించి చెప్తున్నాడు. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మరి తమ ఆత్మలను అప్పగించుకోవాలన్నాడు. ఏ నమ్మకాన్ని అయితే, ఏ విశ్వాసాన్ని అయితే, ఏ దేవుడు నీకు ఏదైతే నిరీక్షణ అయితే ఇచ్చాడో ఆ నిరీక్షణలో నువ్వు కొనసాగుతూ, విశ్వాసంలో కొనసాగుతూ ప్రభు ప్రేమలో నీవు జీవించవలసి ఉన్నది. కాబట్టి అట్టి విశ్వాసమును, అట్టి ప్రేమను నీవు కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్తులు కావడం అంటే ప్రభు కొరకు, ప్రభు వలె జీవించి, ప్రభు వలె మరణించి, ప్రభు వలె తిరిగి లేపబడిన అనుభూతిని, అనుభవాలను కలిగి ఉండాలని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక క్రీస్తుని కలిగిన వానిగా, క్రీస్తుని ధరించుకున్న వానిగా, క్రీస్తులో కొనసాగువానిగా ఉండటకు సహాయం దయచేయండి. అయా మేము బలహీనలో మమ్మల్ని బలపరచు. అయా మేము రోగులు మమ్మల్ని స్వస్థపరచు. అయా మాకు కావలసిన ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అనుగ్రహాన్ని నీ జ్ఞానము చేత, నీ బలము చేత, నీ కృప చేత మమ్మల్ని కాపాడి సంరక్షించండి. లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి శరీర సంబంధమైన క్రియలను విసర్జించి ఆత్మానుసారంగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం ముందు నీతో యుగయుగాలు జీవించగలందరూ కట్టుకృప దయచేయండి. దీని పరిచయంలో, సేవలో జరుగుతున్న యొక్క కుడికలను బట్టి, ఉపవాస కుడికలను బట్టి, ప్రార్థన అవసరాలను బట్టి నీ సహాయం దయచేయమని, జీవం కలిగి నీ మాటల చేతులలో జీవింపజేసి నీ రక్షణ వస్త్రాలను మేమందరం ధరింపజేసుకుని నీ యందు, నీ మాట యందు నిలుచుటకు, నీవు రానయండగా నేను ఎదుర్కోవడానికి కావలసిన
సిద్ధపాటు మా అందరికి దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానిద నానుడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో తేకాదశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావుతండి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించనుగాక. ఆమేన్.